వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ షో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ గణేషుని నేను వేడుకుంటున్నాను. ఈరోజు 28 ఆగస్ట్ 2025 మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎవ్రీథింగ్ టుడే ఎక్స్పైర్డ్. సో టుడే అనాలిసిస్ అండ్ స్కాల్పింగ్ ట్రేడ్స్ చూద్దామా? మరి మేజర్గా మిడ్ క్యాప్ నిఫ్టీలో మనం ట్రేడ్ తీసుకున్న వెంటనే రివర్సల్ అయింది. దాంతో మన లాస్ వచ్చేసి దాదాపు 20,000 వరకు వెళ్ళింది. బట్ మనము వదిలిపెట్టాం కదా అంత ఈజీగా. సో దాన్ని పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రాఫిట్లోకి తీసుకొచ్చి ఏ విధంగా ఈరోజు ట్రేడ్ క్లోజ్ చేసాము, అనాలిసిస్, లైవ్ ట్రేడ్స్, లైవ్ స్కాల్పింగ్ ట్రేడ్స్ ఇవన్నీ మీరు చూసి ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే చూసి మన ఛానల్ని ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. After heavy consolidation, sideways market now going down, means 12,575 down, 12,550 down. My target is 12,600 mid cap nifty. 12,600 put target is minimum 80 place. That's why we are holding this trade. Let's see what happened. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి కదా. Let's see live profit. After heavy consolidation, now we are in profit. ఇంకా ఎక్స్పైరీకి జస్ట్ 2 hours టైం ఉంది కాబట్టి ఈ ట్రేడ్ని వీలైన తొందరలో మనం ముగించాలనుకుంటున్నాం. ఎక్స్పైరీకి టైం లేదు, ఎందుకంటే థీటా డికే, గామా వాల్యూస్ ఇవన్నీ మనకు అగెనిస్ట్గా వెళ్తాయి. ఈవెన్ మార్కెట్ మనం అనుకున్న ఆ రేంజ్ బౌండ్లో నుంచి బ్రేక్ డౌన్ ఇచ్చి కిందికి వెళ్తున్నా కూడా మనకి ఖచ్చితంగా థీటా డికే అనేది కనబడుతుంది. చూడండి, మార్కెట్ కిందికి ఫాలో అవుతున్నా కానీ ఆప్షన్ ప్రైస్ అనేది పెరగడం లేదు. సో అందుకే మనము ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. మనం ప్రీమియం 33 దగ్గర పెట్టిన ఆర్డర్ ఎగ్జిట్ కాలేదు కాబట్టి ఈ ట్రేడ్ని మనం లాస్ట్లోనే ఎగ్జిట్ అవ్వాలని ఫిక్స్ అయిపోయినా. సో ఇది ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఆల్రెడీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ ట్రేడ్ గురించి ఆలోచన చేద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, 1 o'clock తర్వాత రికార్డ్ చేయలేకపోయినాను లైవ్, కొంచెం బిజీ ఉండడం వల్ల. బట్ ఈరోజు హెవీ స్కాల్పింగ్తో 13,600 ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. ట్రేడ్స్ కొన్ని ఎక్కువ పడ్డాయి. సో దానివల్ల 2,000+ ఛార్జెస్ వెళ్ళడం జరిగింది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.